కార్మికులకు బకాయిల సిలిండర్లు ఇచ్చేంత వరకు రెగ్యులర్ కార్మికులకు బకాయిల సిలిండర్లు ఇచ్చేంత వరకు రెగ్యులర్ కార్మికులకు డిఏలు ఇంక్రిమెంట్ అమలు చేసేంత వరకు మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేసేంత వరకు. జిల్లా గుత్తి మున్సిపాలిటీ నందు ఈరోజు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు మరియు ఇంజనీర్ సెక్షన్ కార్మికులతో ఈరోజు ఇక్కడ జెండబాటు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం సిఐటిగా. అయ్యా 20-25 సంవత్సరాలుగా 30-35 సంవత్సరాలుగా కేవలం డైలీ లేబర్ గాను, అవుట్ సోర్సింగ్ గాను, కార్మికుడు గాను, బదిలీ కార్మికుడు గాను ఈరోజు వ్యవస్థ నడుపుతున్నాం. కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసిన పాపానే పోలేదని ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా నేను అధికారంలోకి వచ్చినట్టునే మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని చెప్పారు. ఆ పెద్ద మనిషి ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం నీళ్లు నెత్తి మీద చల్లుకుంటాను పారిశుద్ధ కార్మికులు నీళ్ళు. అయ్యా నువ్వు నెత్తి మీద చల్లుకున్నంత మాత్రాన మా సమస్యల పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర కూటమి ప్రభుత్వమైనా మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తే మీ ప్రభుత్వానికి అంత ఇంత విలువ ఉంటుంది. కానీ మీరు చెప్పే మాటలకి విలువ ఉంటుంది. కానీ ఊరికే కాళ్ళు కడుగుతాం, మీరు చేసే సేవ ఎటువంటి సేవ, మంచి విలువైన సేవ అని చెప్పే మాటలతో కడుగుండదని రాష్ట్ర కూటమి ప్రభుత్వం చెప్తున్నాం. అయ్యా ఈరోజు ఆప్కాస్ లో 1,40,000 మంది కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులు వేతనం తీసుకుంటున్నారు. ఈపీఎఫ్ ఈఎస్ఐ దళారీ చేతులు పోకుండా జీతము ఈపీఎఫ్ సకాలంలో వస్తుంది. అలాంటి ఆప్కాస్ ని మొన్నటి 6వ తారీఖున కేబినెట్ మీటింగ్ లో మంత్రివర్గ సమావేశంలో పత్రికల ద్వారా ఈరోజు మీరు ఎవరో రిలీజ్ చేయడం జరిగింది. జీవో నెంబర్ 2 ప్రకారంగా ఆప్కాస్ తీసేస్తామని. అంటే ఆప్కాస్ తీసేసి మళ్ళా దళారీలకు ఇస్తారా మీరు మా భవిష్యత్ అంతా? అందుకే కూటమి ప్రభుత్వం అడుగుతున్నాం. అయ్యా నువ్వు ఆప్కాస్ తొలగించాలనుకుంటే మున్సిపల్ పారిశుద్ధం ఇంజనీరింగ్ కార్మికులందరూ పర్మినెంట్ చేయాలని, లేకపోతే మళ్ళా పెద్ద ఎత్తున సమ్మెబాట పట్టడానికి కూడా వెనకడబోమని చెప్పేసి మీడియా ద్వారా రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. ఇందులో భాగంగానే నారాజనట్లు మాట్లాడినట్టుగా ఏవైతే ఆప్కాస్ రద్దు చేస్తే కార్మికులకు రెగ్యులర్ చేయాలని చెప్పి, అదేవిధంగా వేతనం పెంచాలని చెప్పి, ఏమైతే వారి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాబో దినాల్లో ఉద్యమాలు, పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి ఇందుకు గాను CI2 మండల కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. పెన్ను తీసుకో. ఓకే చేసేంత వరకు పర్మినెంట్ చేసేంత వరకు ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారంగా వేతనాలు ఇచ్చేంత వరకు, అనారోగ్యంతో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఉపాధి కల్పించేంత వరకు, అనారోగ్యంతో మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఉపాధి కల్పించేంత వరకు, కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేస్ ఇచ్చేంత వరకు, కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేస్ ఇచ్చేంత వరకు జిందాబాద్ 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 జిందాబాద్